నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టకపోతే కానీ కువైట్ దేశం యొక్క భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారుతూ ఉందని చెప్పేసి కువైట్ దేశం దాదాపు 90% పైగా చమురు పైన ఆధారపడి ప్రస్తుతం జీవిస్తూ ఉంది. భవిష్యత్ తరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ యొక్క జీవనాన్ని కొనసాగించాలన్నా జీవితం జీవించాలన్నా సరే కానీ పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కువైటు విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ లాలో ప్రజా ఆర్థిక చట్టాలు మరియు పన్ను చట్టాలలో నిపుణురాలైన డాక్టర్ జమూనా ఆల్ సయాఫ్రీ గారు ప్రాంతీయ మరియు ప్రపంచ ఆర్థిక మార్పుల దృష్ట్యా ఆదాయ వనరులను వైవిధ్యపరచడం యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. ఆల్ సాఫ్రియా గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్థిక స్థిరత్వం కేవలం ఒక ఎంపికగా కాకుండా జాతీయ అవసరంగా ఉద్భవిస్తూ ఉందని చెప్పేసి, ముఖ్యంగా కువైటు తన ప్రజా ఆదాయంలో 90% పైగా చమురు పైన ఆధారపడి ఉంది. కాబట్టి అదే సమయంలో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించుకోవడానికి కేవలం భవిష్యత్తు తరాలపైన భారాన్ని తగ్గించడానికి ప్రస్తుతానికైతే ఈ యొక్క పన్నుల వ్యవస్థ ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆమె అయితే కోరుతూ ఉంది. పెరుగుతూ ఉన్న చమురు ధరల కారణంగా కువైట్ దేశం మిగులు బడ్జెట్ సాధించినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నివేదికలు ఆ సమృద్ధి తప్పనిసరిగా దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సూచించదని చెప్పి నిర్ధారించాయని ఆమె పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశం లాభాల్లో ఉన్నా సరే కానీ అది దీర్ఘకాలికంగా కువైట్ దేశ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం లేదని చెప్పేసి IMF నివేదిక కూడా తెలిపిందని చెప్పేసి, కాబట్టి ఇప్పటి నుంచే చమురేతర ఆదాయాలు సృష్టించుకోకపోతే కువైట్ భవిష్యత్తు తరాలు ఇబ్బందులు పడతాయని చెప్పేసి, కువైట్ భవిష్యత్తు తరాలపైన పెద్ద భారం పడుతుందని చెప్పేసి ఆమె హెచ్చరించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.